ప్రజెంట్ ఉన్న పెట్రోల్ రేట్‌కి నాకు తెలిసి పెట్రోల్ బైక్స్ గాని, లేదంటే స్కూటర్స్ కొనడం వేస్ట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మ్యాథ్ అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉన్న ఈవీ వెహికల్ తీసుకుంటే, సో మీరు 26 డేస్ మనం వెళ్తే గనక ఆఫీస్‌కి గాని, లేదంటే మీ బిజినెస్ పనులకు గాని, సో టోటల్‌గా మనకి ఒక ఫుల్ చార్జ్ చేయడానికి 5½ యూనిట్స్ అయితే పడుతుంది. దాన్ని మీరు మనకి మంత్లీ కిలోమీటర్స్ ఏసుకుంటే గనక 9 ఫుల్ చార్జెస్ అయితే మీరు చేయాల్సొస్తుందనమాట వెహికల్‌కి. సో యూనిట్ ప్రైస్ మనం 8 తీసుకున్నా గాని 9 ఫుల్ చార్జెస్ అంటే 9 5 జార్ ఎంత 45. సో 450 ఇంటూ 8 ఏసుకున్నా గాని మీకు 320 రూపీస్‌లోని మీ మంత్లీ ఎక్స్‌పెండిచర్ అయితే అయిపోతుంది ఈవీ వెహికల్ తీసుకుంటే. అయితే ఇది ఈవీకి షిఫ్ట్ అవ్వడం వర్తా కాదా? ఎందుకంటే ఎక్స్‌ట్రా ప్రైస్ ఉంటుంది కదా! అని అంటున్నారు చాలామంది. బట్ 1,00,000 బైక్‌కి 1,20,000 ఈవీ బైక్‌కి మీకు 20,000 అయితే ఎక్కువ పెడుతున్నారు. బట్ ఆ 20,000 కూడా మీకు మంత్లీ 3,000 సేవ్ చేస్తుందంటే వితిన్ 10 నెలల్లో మీరు ఆ 30,000 అని 20,000 గాని రికవర్ అయితే చేసేస్తున్నారు. సో, ఆ నెక్స్ట్ నుంచి మీకు అంతా సేవింగే కాబట్టి ఈ టైంలో నాకు తెలిసి ఇంకా మనం ఈవీ స్కూటర్‌లు తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటో కిందన కామెంట్ చేయండి.